మనోళ్ళు ఇంటర్నెట్ బండి తీసుకొని ఎడికెళ్ళారు అనుకున్నారు. మనం వచ్చేసి ట్యాంక్ బండ్ కూతున్నాం. మంచి వ్యూ ఉంటుంది, చూపిద్దాం. అందరు ఎంజాయ్ చేస్తారు వినాయక చవితిని. పోతుంటే దారిలో ప్రసాదం పెడతారు అని బండికి సైడ్ గుంజేసారు మనోళ్ళు తిందామని. దిల్సుఖ్ నగర్ అంటే ఇది వచ్చేసి వినాయకుడు సూపర్ ఉండు, ఖాళీ పెద్దగా. ప్రసాదం కూడా సూపర్ ఉంది. అందరూ 2 కప్పులు తిన్నాం, ఖాళీ తిని మళ్ళా ట్యాంక్ బండ్ బయలుదేరినాం. పోవుడే ఇక వీడియోలు స్టార్ట్ చేస్తూనే ఉన్నాం. మా వాళ్ళు పీకలు కొనుక్కోరు, ఒకటే ఊదుతారు. మొత్తం ట్యాంక్ బండ్ అంతా ఒకటి చేస్తారు మనోళ్ళు. ట్యాంక్ బండ్ అంతా మొత్తం వీళ్ళదే ఉన్నట్టుంది. ఆ పీకలు అమ్మిన వాళ్ళు కూడా అనుకుంటారు, అమ్మ ఎందుకు బాబు ఇలా పీకలు ఇచ్చినామని. అట్లా చేస్తారు, మొత్తం ఒకటే ఊదుతారు ఫ్రెండ్స్. మొత్తం ఖాళీ ఊతనే వాడు ట్రాఫిక్ పోలీస్ అయిపోయాడు. మొత్తం అందరినీ జరుగు అంటాడు. అగో ట్రాఫిక్ పోలీస్ మొత్తం వేరే లెవెల్ ఉండే అసలు. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నట్టుంది, ఆటోలో వినాయకుని తెచ్చి మస్తు ఎంజాయ్ చేస్తారు. మొత్తం చాలా బాగా డాన్స్ ఆడుతున్నారు. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల కత్తర్లే ఈలల్ కోరిల కేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్ మోడల్ మోడల్. ప్రజెంట్ వచ్చేసి సత్యకాళి ఎవరున్నామో ఇక్కడ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కావున ఒక 5 minutes 2-3 అడిగి తెలుసుకున్నాము. మనతో పాటు ఎవరు వస్తలేరు, ఒక 5 minutes ఎవరు వస్తలేరు, ఒక 1 minute. अरे तेलुगु में आती कितना ईयर से आप इधर सेलिब्रेट कर रहा हूँ? 2-3 साल से। 2-3 साल कैसा लगता है आपको? अरे बड़ा बताओ, तुम लोग एंजॉय करो, बहुत बड़ा एंजॉय हो रहा है इधर से। अब एंजॉयमेंट कैसा लग रहा है? अरे बड़ा चीख मार रहा है, एंजॉयमेंट तो कुछ भी नहीं है, खाली भाई का चैनल है। ఛానల్ का नाम प्रकाश ब्लॉग 76। ప్రేమిస్తే విలువిస్తాం, చెయ్యేస్తే తెరిపేస్తాం, దరికొస్తే దారిస్తాం. సెక్రటరీ ఆఫీస్ ముంగలో ఉన్నాం. రేవంత్ అన్న ఇప్పుడే కలిసాడు. ఎంత నైట్ అయినా సరే డీజే పెట్టుకోమన్నారు కానీ అందరూ జాగ్రత్తగా చూసి ఎంజాయ్ చేయాలని మనసుకుంటూ చూసినాము. అందరూ చేసాం. మీరు చాలా ఎన్నో సార్లు సెలబ్రేట్ చేసుకున్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ पहलवानों का दोस्ताना, यारी यारों का हंगामा, पहलवान का नजराना, पहलवानों का दोस्ताना, पहलवानों का बराबरी, उनकी चिड़गल्ला साकारी लड्डू में संचारी अरे पता जाने तुम यारो मारा मारो ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మీరు బండి భాష నుంచి వచ్చారా? ఎంతమంది వచ్చారు? మొత్తం 20 మంది వచ్చారా? ప్రతిసారి 20 మంది వచ్చారా? చెప్పలేము, ఒకసారి ఒక ఇద్దరు అడిగి
యూత్ ఉంటారా యూత్ అని చెప్పండి హనుమాన్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీరు ఇక్కడ ఎన్నో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ప్రతిసారి ఇలానే వచ్చి సెలబ్రేషన్ అనుకున్నది సాధించే సత్తానాది నన్ను ఆపేటి దమ్ము ధైర్యం ఎవరుకున్నది నన్ను ఆపేటి దమ్ము ధైర్యం ఎవరుకున్నది మన జోలికొస్తే ఆట తీరు వేరే ఉంటది కన్నెర్ర చేస్తే అవతలోకి కారిపోతది వినాయకులు అన్నీ లైన్గా జామ్ అయిపోయినాయి. మస్తు ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు టస్కర్ తీసుకొచ్చి బాక్సులు పెట్టుకొని బ్యాండ్ పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేస్తారు. మస్తు అనిపిస్తుంది. మస్తు వైబ్ ఉంది ఫ్రెండ్స్. ట్యాంక్ బ్యాండ్ కాడ లైఫ్లో ఒకసారైనా మా ఊరికి వెళ్ళి కూడా మేము కూడా టస్కర్ తీసుకుపోయి ఇట్లనే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా. కానీ మస్తు అనిపిస్తుంది. అసలు ఆడికెళ్ళి రాబుద్ది కూడా అవుతలే. ఆంటీలు కూడా ఎట్లా ఎగురుతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏజ్తో సంబంధమే లేదు అసలు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వినాయక చవితి అంటేనే అసలు ఇక ఫేమస్. ఇక మొత్తం ఎంజాయ్మెంట్, మొత్తం ట్యాంక్ బండ్ నైట్ అంతా మొత్తం హల్చల్ ఉంది. అందరూ తప్పకుండా విజిట్ కావాలి. ఇక మెల్లగా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక చాలా లేట్ అయిపోయింది. అప్పటికే 3 o'clock అవుతుంది. ఇక అప్పటికే మన వాళ్ళు బండ్ల కాడోరు వెళ్ళిపోతున్నాం. ఇక ఒకటే ఫోన్లో చేస్తారు లేట్ అవుతుందని వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చూపిస్తా. ఒక్క వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నా, కానీ వీడియో లాంగ్ అయిందని పార్ట్ 1 పార్ట్ 2 2 చేశాను. ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 ఒక 2 days అయినాక పెడతాను ఫ్రెండ్స్. అందరికీ జై శ్రీరామ్ బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నచ్చినట్టయితే. Subscribe to my YouTube channel, like, share, subscribe.